ఎల్సెలా బుక్స్ వారి లెంట్ సీజన్ ప్రత్యేక పాడ్కాస్ట్కు స్వాగతం. ఈరోజు మనం పాపం, మరణమనే లెక్కని కృప ఎలా పూర్తిగా మార్చేసిందో చూద్దాం. ఒకప్పుడు పాపమనేది ఒక లెక్కలో స్థిరంగా ఉండే ఒక అంకెలాంటిదనమాట. దాని జవాబు ఎప్పుడూ మరణమే. కాని క్రీస్తు రాకతో ఈ ఫార్ములా మొత్తం మారిపోయింది. మొదటిదేంటంటే, క్రీస్తు వచ్చి ఆ లెక్కనే మార్చేశారు. చూడండి, ఒకప్పుడు దేవుని ధర్మశాస్త్రమున్నా లేకపోయినా పాపం చివరకు మరణానికే దారితీసేది. కాని యేసు మన బలహీనతల్లోకి వచ్చి పాపం పవర్ని బ్రేక్ చేసి మరణమున్న చోట ఒక కొత్త, సమృద్ధైన జీవాన్ని తీసుకొచ్చారు. రెండవది, ఇది కేవలం పాపాలు కొట్టేయడం మాత్రమే కాదు, మన స్టేటస్నే మార్చేయడం. ఆయన బలిదానం వల్ల మన పాపాలు పోవడమే కాదు, మనం దేవుని పిల్లలుగా, ఆయన ఆస్తికి వారసులుగా మారిపోయాం. ఇది మనం అస్సలు సంపాదించుకోలేని గొప్ప గౌరవం కదా. ఇక చివరిగా, ఈ లెంట్ సీజన్ మనందరికీ ఒక ఇన్విటేషన్ లాంటిది. జీవితంలో బాగా నిరాశలో ఉన్నవాళ్లకు, అన్ని కోల్పోయామనుకుంటున్న వాళ్లకు క్రీస్తు ఒక కొత్త జీవితంలోకి రమ్మని పిలుస్తున్నారు. సో, ఒక్క మాటలో చెప్పాలంటే, క్రీస్తు వల్ల ఇప్పుడు పాపం ఈక్వల్ టు మరణమనే లెక్క లేదు. దాని బదులు కృప ఈక్వల్ టు జీవం, పునరుద్ధరణ అనే కొత్త వాగ్దానం మన ముందుంది. మా పాడ్కాస్ట్ విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం వింటూనే ఉండండి.